నమస్తే. నేను రత్నాకర్ అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. ఈ వీడియో మెసేజు రాధాకృష్ణకు. రాధాకృష్ణ, నువ్వు మా నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఆలోచనా విధానాన్ని తప్పుపడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, ఆయనతో పాటు నడిచే సహచరులను, అనుచరులను అందరినీ, ఆ ఇంట్లో స్త్రీలను విమర్శించావు. ముందుగా భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఒక రాజకీయ నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఆలోచనా విధానాన్ని విమర్శించే హక్కు కనీస అర్హత నీకు గాని, నువ్వు నమ్ముకున్న నాయకుడికి గాని ఉందా అని ఒకసారి ఆలోచన చేసుకో. తన కొడుకు ఏజ్‌లో ఉండే మా నాయకునితో నువ్వు నమ్ముకున్న ఆ నాయకుడు ఆయన్ను ఓడగొట్టడం కోసం ఆయన రాజకీయ చరిత్ర గమనించు. నువ్వు సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. ఓకే. ఒకరోజేమో భారతీయ జనతా పార్టీతో పెట్టుకున్నాడు. వాళ్ళు గెలిచే రోజు. ఇంకొక రోజేమో ఆ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో ఎలక్షన్‌లో గుర్తుందా నీకు? కాంగ్రెస్ పార్టీతో అంటే ఏ పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజున్న పరిస్థితులను క్యాష్ చేసుకోవడం, మీలాంటి వాళ్ళందరూ కుక్కమూతి పిందెంలో చుట్టుకొని ఒక పార్టీ పెట్టించి, ఆ నాయకుడు కాంగ్రెస్‌కి అగెయినెస్ట్‌గా వచ్చిన ఆ పార్టీతో కూడా పొత్తు పెట్టుకొని, మా నాయకుడికి అగెయినెస్ట్‌గా పోటీ చేసి, మా నాయకుడి చేతిలో కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితమై ఓడిపోయిన నీ నాయకుడి చరిత్రను, ఆయన ఆలోచనా విధానాన్ని, మా నాయకుడి ఆలోచనలతో కంపేర్ చేస్తూ మమ్మల్ని అందరిని విమర్శించినావు. ఎంత నీచంగా ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. నీకు ఆలోచనా పరిధి లేదని కాదు. నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఆలోచన చేసుకోమని చెప్తున్నా ఈ విషయం నేను. ఎంత ఆహ్, హీనంగా నువ్వు చేసిన కంపారిజను నీ నాయకుడికి సిగ్గుచేటు నీలాంటోడు అలాంటోనితో నడవడం అనేది. ఓకే. గుర్తుపెట్టుకో నువ్వు. నువ్వు చేసిన అవమానము అది నీ చుట్టూ జరిగే నీ పరిస్థితుల్లో, నీ కుటుంబంలోనూ, నువ్వు నమ్ముకున్న నాయకుని కుటుంబంలోనూ స్త్రీలు ఎలా ఉంటారు? వాళ్ళ ఆలోచనా విధానం ఎలా ఉంటది? నీ ఆలోచనలు బట్టి వాళ్ళెట్ట నడుచుకుంటారు? ఇంకా ఏవేవో జరిగినటి చరిత్రంతా ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలు, ఆ విధానము, పార్టీలు మార్చడము, పార్టీలు లాక్కోవడము, గుర్తులు పెట్టుకోవడము, లేదా అది ఇది ఆ పుట్టుక, ఈ పుట్టుకలు ఇవన్నీ కూడా ఎలా జరిగినాయనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే తెలుస్తది. కాబట్టి నువ్వు సిగ్గు లేనోడివి. ఓకే. నీ నీ గురించి కాదు. నువ్వు ఏ పార్టీతో అంటగాగుతున్నావో, ఆ పార్టీలో కనీస అర్హత ఉండే వాళ్ళు గూడా నిన్ను ఇమ్మీడియేట్‌గా డిజోన్ జేసుకోవాలా. సిగ్గుపడు. మా స్త్రీలననేంత అర్హత నీకుందా? ఎట్లా పుట్టావు? ఎవరికి పుట్టావు? ఎవరితో పుట్టించుకున్నావు అనే ఒక కనీస అర్హతమైనా నీకుందా రాధాకృష్ణ? ఆలోచన జేసుకో నువ్వు. నీ ఎట్టటోడే నీ ఎలాంటోడివి తెలుసా నువ్వు ఇప్పుడు నువ్వు ఉండే పరిస్థితిలో ఆ మాట ఆ స్త్రీలను అన్నావంటే, నువ్వు ఏదో ఒకటి తాగి మాట్లాడింటావు అన్నది. ఏం తాగినావు? ఎవరిది తాగినావు? ఏం తాగినావు? నువ్వే డిసైడ్ చేసుకోవాలా. అంత లేకపోతే ఇంత హీనంగా ఎవరు మాట్లాడరు. సిగ్గుపడు రాధాకృష్ణ. మేము మా నాయకుడిని చూసి గర్వపడేవాళ్ళం. ఇలా మా నాయకుడికుండే లక్షణాలతో గర్వపడతాం. ఎవరమైనా సరే. ఎ ఓటమా, గెలుపా అది పక్కన పెట్టేసి గర్వపడే ఒక పార్టీ అధ్యక్షుడిని నమ్ముకొని ఉండేవాళ్ళం. నీలా గాదు. ఓకే. గుర్తుపెట్టుకో. అనుభవిస్తావు.